నమస్తే మీ పేరు? నా పేరు బొరిసి ఏడుకొండ. శ్రీకాంత్. చంద్రబాబు నాయుడు 5 నెలలు అవుతుందంటారు కదా, ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? చంద్రబాబు నాయుడు అయ్యంలో బాగుందనే కదా మరి మనం అందరం వర్క్ చేస్తుంటారు. అంటే ఏ విధంగా బాగుందంటారు? ఏ విధంగా అయినా సరే బాగుంది. మనం వైఎస్ఆర్ని లెక్క దృష్టిలో పెట్టుకుంటే 1000 రెట్లు బాగుంది. అంటే ఏ రకంగా ఉండేది, గతంలో ఎలా ఉండేది పరిపాలన కానీ పథకాలు కానీ? మనకు తెలుసున్నదే కదా, అంత అవినీతి, ఈ అన్ని కుంభకోణాలే కదా. మరి వచ్చాక ఎలా ఉందంటే? ఈయన వచ్చాక ప్రతిదీ స్పందనతో వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. బాగుంది. మరి ఒక సామాన్యుడికి న్యాయం జరిగే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అంటారు కానీ సామాన్యుడికి ఆ మాత్రం న్యాయం జరగలేదు వైఎస్ఆర్. వాళ్ళకి వాళ్ళే చక్క పెట్టుకుంటాం, వాళ్ళకి వాళ్ళే సంపాదించుకుంటాం తప్ప. ఎలా ఉంది ఈ పథకాలు కానీ ఆ పరిపాలన కానీ ఎలా ఉంది? వాళ్ళు ఎక్కడ చేశారండి అసలు? జనాల గురించి ఏం చేశారు? జనాల గురించి అంత పట్టించుకుంటాం కానీ ఒక సీఎంగా ఏదైనా స్పందించడం కానీ జరిగిందా? మరి ఎక్కువ పథకాలు ఇచ్చాను ప్రజలకు, నేను మంచి చేశాను అన్నారు కదా. అవన్నీ అబద్ధం. వాళ్ళ సొంత వాళ్ళకే వాళ్ళ చెల్లికే న్యాయం చేయలేదు అతను, తల్లికి. ఏం చేస్తాడు? ఇంక మనకేం చేస్తాడు? చెల్లికి తల్లికి న్యాయం చేయలేదు చేయలేదు. ఇప్పుడు కూడా జరుగుతుంది కదా, న్యాయం చేయలేదు. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి తల్లిని చెల్లిని రెచ్చగొట్టి కేసులు పెట్టిస్తున్నారు జగన్ మీద. జగన్ ఒక అమాయకుడు అన్నారు కదా. వాళ్ళంత అమాయకులు ఏంటంటే తల్లిని చెల్లిని ఎడగొడితే వాళ్ళకి తెలియదా ఇలాగా మన మీద గ్రేమ్ ఆడుతున్నారని? వాళ్ళు తెలివైన వాళ్ళే కదా, వీళ్ళకన్నా ముందు రాజకీయం చేసిన వాళ్ళే కదా వాళ్ళు. మరి ఇంకేంటి? మరి జగన్ ఒక అమాయకుడు, అనవసరంగా కేసులు పెడుతున్నారు జగన్ మీద అన్నారు. జగన్ అమాయకుడా? అన్నారు కదా వాళ్ళు. అలాగే అంటారు. మరి ఆడి మీద 100 కేసులు ఉన్నాయి, ఆడి ఎంత అమాయకుడు దాన్ని బట్టి లెక్కేయండి మీరు. అంటే ప్రజలకు మంచి చేసే నాయకుడి మీద ఎందుకు అలా బోటకం చెల్లుతున్నారు? వాళ్ళు మంచి చేస్తే 11 మంది ఇంటికి నెక్కుతారండి. మనం అనుకోవాలి కదా, 11 మంది నెగ్గారు. అదని ఎటువంటి వాళ్ళు నెగ్గారు? మాట్లాడితే చంపేస్తారన్న వాళ్ళు నెగ్గారు అంతేనా? లేకపోతే వాళ్ళు నెగ్గుతారా? జగన్ ఒకరు ఇద్దరు నెగ్గు ఏరిపోదురు ఇంటికి. అంటే 11 సీట్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పుదమ్మ పెట్టింది ఈవీఎంల ద్వారా, ప్రజా తీర్పు కదా అన్నారు. అలా ట్రై చేసి ఉంటే కూటమోళ్ళు జగన్ ఒక్కడే నెగ్గురు. వాళ్ళు అంత దూరం దాకా ఆలోచించలేదు. ఎవరికాడే నెగ్గుతం గురించి ఆలోచించారు. వీళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచించుంటే వాళ్ళు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు వచ్చాక రేట్లు తగ్గిస్తాను, నిత్యావసర సరుకులు రేట్లు అన్నారు. తగ్గించేస్తారండి. మనకు మద్దతు ధర కావాలంటాం. ఈ నిత్యావసర సరుకులు రేటు తగ్గించేయాలంటే ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు దాన్ని రైతు ఉన్నాడు, 2000 చేయమని అడుగుతున్నాడు, 75 కేజీలు బస్తా. బియ్యం తగ్గించేయమంటే అక్కడ తగ్గించేస్తారా? ఎంత అని చెప్తారా? మనం న్యాయం అడగాలి కదా. ఇప్పుడు ఓ పక్కన రైతుకి న్యాయం జరగాలి, ఓ పక్కన మనకు న్యాయం జరగాలి. మనం ఆలోచించుకుంటాం. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారండి? పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పనక్కర్లేదు, చేసుకుని వెళ్ళిపోతున్నాడు కదా అతను. ఓ సంవత్సరం వదిలేయాలి, అతను ఏం చేస్తాడో తెలుస్తుంది కదా మనకు. అంటే పవన్ కళ్యాణ్కి పరిపాలన చేత కావట్లేదు, అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాడు, ప్యాకేజ్ తీసుకోవడానికి మాత్రం రాజకీయాల్లోకి వచ్చాడని వైసీపీలో అన్నారు. వాళ్ళు ఇంకా అదే పని కదా, మరి వాళ్ళకి ఖాళీ కదా, రెండో పని ఏముంది వాళ్ళకి? ఇప్పుడు మరి ఖాళీ కదా, అందరూ ఖాళీ కదా. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలోకి రావాలో వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇంకేంటి? అంతే మరి. మనకు పని ఉన్నదని వాళ్ళ గురించి ఆలోచించాం. వాళ్ళకి ఖాళీ మీద ఏం చేస్తారు? జగన్కి జైలుకి పంపుతారని ఆడు బాధపడుతున్నాడు. బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇంతవరకు అసలు వైఎస్ఆర్ దాక్కు